మన బ్రెయిన్ మనకే శత్రువు అంటే మనం నమ్మలేం. మనం నిద్రపోతున్నప్పుడు, మనం ఏదైనా కావాలని వదులుకుంటున్నప్పుడు, మనం రేపు చేస్తాను అని అనుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ మనల్ని మోసం చేస్తుంది. కానీ ఈ రోజు మన బ్రెయిన్ ని మనం కంట్రోల్ చేయడం నేర్చుకుందాం. మనం జిమ్కి వెళ్ళాలనుకుంటాం, మన బ్రెయిన్ చెప్తుంది మీరు చాలా టైర్డ్ అయిపోయారని. మనం చదవాలనుకుంటాం, మన బ్రెయిన్ చెప్తుంది యూట్యూబ్ చూద్దామని. మనం చేంజ్ అవ్వాలనుకుంటాం, మన బ్రెయిన్ చెప్తుంది నువ్వు చెయ్యలేవు అని. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన మెదడు ప్రతిరోజు 60,000 ఆలోచనలు చేస్తుంది. వాటిలో 80% నెగిటివ్ ఆలోచనే ఉంది. అంటే మీరు ఏమీ చెయ్యకపోయినా మీ బ్రెయిన్ మిమ్మల్ని రోజు 48,000 టైమ్స్ వెనక్కి లాగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు గెలవగలరా? అవును, మీరు గెలవగలరు. జిమ్కి వెళ్తే బాడీ పెయిన్స్ వస్తాయని భయంగా అనిపిస్తుంది. అసలు పెయిన్ కి అర్థం తెలుసా? పెయిన్ కి అర్థం తెలిస్తే గనుక మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. జిమ్ లో మజిల్స్ పెయిన్ వస్తాయి. అలా పెయిన్ వస్తున్నాయా అంటే మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతున్నాయని. పరీక్షల్లో కష్టపడి చదివితే మన బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జీవితంలో కష్టాలు వస్తే మనము స్ట్రాంగ్ పర్సన్ అవుతాం. నొప్పి లేకుండా మార్పు లేదు, మార్పు లేకుండా విజయం లేదు, విజయం లేకుండా జీవితం లేదు. మనం పెయిన్ కి భయపడటం ఆపిన రోజున మన జీవితం మొదలవుతుంది. అసలు మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు మీకు ఏదైనా చేయాలి అనిపించింది అనుకోండి, బ్రెయిన్ మనకి వద్దు అనే ముందే మనం చేయడం స్టార్ట్ చేయాలి. ఈ 5 సెకండ్లో మీ మెదడుకు అడ్డు చెప్పే అవకాశం లేదు. డైలీ ఒక పని చేయండి. మీ బ్రెయిన్ మోస్ట్ హేట్ చేసే పని మార్నింగ్ నే లేవడం, చల్లటి నీళ్లతో స్నానం చేయడం, కష్టమైన పని ముందు చేయడం. ఇలా రోజువారీ ఒక చిన్న యుద్ధంలో గెలవండి. మిర్రర్ ముందు నిలబడండి. మీరు అవ్వాలనుకునే వ్యక్తిని చూసుకోండి. ఆ వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, లే కష్టపడు, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని. మన బ్రెయిన్ హేట్ చేసే పనులు ఏమిటో తెలుసా? తెల్లవారుజామున 5 గంటలకు లేవడం, ఫోన్ పక్కన పెట్టి బుక్ చదవడం, నొప్పి వచ్చినా జిమ్ ఆపకుండా చేయడం, అందరూ నో అన్నా ముందుకు వెళ్ళడం, కంఫర్ట్ జోన్ వదిలి అడుగు వేయడం. ఈ పనులు చేయడం మొదలు పెట్టిన రోజు మీ బ్రెయిన్ మీకు లొంగిపోతుంది. విన్నారా? మీ బ్రెయిన్ మీకు లొంగిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్ అలవాట్లకు బానిస. మీరు మంచి అలవాట్లు చేస్తే మెదడు వాటినే మళ్ళీ మళ్ళీ చేయిస్తుంది. మీరు గెలుపుకు అలవాటు పడిన రోజు మీరు ఆపడం కాదు, మీ బ్రెయిన్ కే అలవాటు అవుతుంది. మీకు ఒక విషయం చెప్తాను. చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు, కానీ 90% మంది రేపు కూడా అలాగే ఉంటారు. మీరు ఆ 10% లో ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్వశ్చన్స్ మీరు వేసుకోండి. నేను 5 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను? నేను నా పిల్లలకి ఏ జీవితం చూపించాలనుకుంటున్నాను? నా చివరి రోజు వచ్చినప్పుడు నేను గర్వంగా చనిపోగలనా? ఈ క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే మీ పెయిన్ చిన్నదిగా కనిపిస్తుంది, కష్టం తేలికగా అనిపిస్తుంది, బ్రెయిన్ తనంతట తాను మారుతుంది. పెయిన్ మీ శత్రువు కాదు, పెయిన్ మీ గురువు. ఈ రోజు నుండే మొదలు పెట్టండి, రేపటి వరకు వేచి ఉండకండి.